రాజస్థాన్ రాయల్స్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు సంబంధించిన ఒక పాత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2012లో శ్రీశాంత్ కు అయిన గాయంపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఈ వివాదం మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ దాఖలు చేసిన ఈ క్లెయిమ్ ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వ్యతిరేకిస్తోంది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే 2012లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన శ్రీశాంత్ ప్రాక్టీస్ మ్యాచ్ లో మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్ కు దూరం అయ్యారు. దీంతో ఫ్రాంచైజీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 82.80 లక్షల రూపాయల క్లెయిమ్ కోరింది. అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ క్లెయిమ్ ను తిరస్కరించింది. వారి వాదన ప్రకారం శ్రీశాంత్ కు 2011 నుంచే కాలివేలికి గాయం ఉంది. ఈ విషయాన్ని వారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో వెల్లడించలేదు. ఆ పాత గాయం వల్లే శ్రీశాంత్ 2012లో ఆడలేకపోయాడు అని ఇన్సూరెన్స్ కంపెనీ వాదిస్తోంది. దీనికి భిన్నంగా రాజస్థాన్ రాయల్స్ మాత్రం కాలివేలి గాయం ఒక సమస్యే కాదని, ఆ గాయంతో కూడా శ్రీశాంత్ ఆడాడని వాదించింది. 2012లో మోకాలికి అయిన కొత్త గాయం వల్లే అతను ఆడలేకపోయాడని, కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ తమకు చెందాలని తెలిపింది. ఇక గతంలో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఈ కేసులో రాజస్థాన్ రాయల్స్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా వారు కాలివేలి గాయం గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగానే తెలియజేశారా లేదా అని ప్రశ్నించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఒకవేళ ఆ విషయం తెలిసి ఉంటే కంపెనీ అతనికి ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు లేదా అధిక ప్రీమియం వసూలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.